ప్రముఖ నటి రష్మిక మైసా చిత్రీకరణ సమయంలో గాయపడి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ సామాజిక మాధ్యమంలో ఆమె పోస్టు పెట్టారు. గాయం కారణంగా తనకు నొప్పిగా ఉందని, అయితే అది భరించలేనంత స్థాయిలో లేదని రష్మిక పేర్కొన్నారు. అభిమానులు ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. గాయాలు తగిలినప్పుడు నిజంగానే ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. తాను గాయపడిన విషయం ఎవరికీ తెలియకూడదనుకున్నారు, కానీ ఏం చేస్తాం, కొన్ని రోజులుగా తాను మీకు కనిపించకుండా పోయానన్నారు. అందుకు సారీ అంటూ తనకు ఇది వరుసగా 3వ గాయమన్నారు. తాను తన శరీరాన్ని ఓ యంత్రంలా కాకుండా మనిషి దేహంలా చూడటం నేర్చుకోవాలని రష్మిక పేర్కొన్నారు. నడుము భాగం హిప్ కుడివైపు ఉన్నటువంటి ఓ టెండన్ విడిపోయిందని, అది మళ్లీ అతుక్కున్న తర్వాతే బాగా నడవప్పుడు లీవ్ తీసుకోనని తెలిసి దేవుడే ఇలా బలవంతంగా అరెస్ట్ ఇచ్చాడేమో అనిపిస్తుందని పోస్టులో పేర్కొన్నారు. అయితే తాను ఈ విశ్రాంత సమయాన్ని బాగా ఆస్వాదిస్తున్నానని, బోర్ కొట్టకుండా పజల్స్ పరిష్కరిస్తున్నట్లు వాటి పిక్స్ ను షేర్ చేశారు. అయితే రన్నింగ్, ఎక్సర్సైజ్లు చేసే పరిస్థితి లేకపోవడం వల్ల బరువు పెరుగుతామేమోనని భయంగా ఉందని రష్మిక పేర్కొన్నారు. కాలు దొరికింది కదా అని ఫుడ్ బాగా లాగిస్తున్నానని, ముఖ్యంగా స్వీట్లు కనిపిస్తే డెజర్ట్ మాన్స్టర్ అయిపోతున్నట్లు తెలిపారు. ఎవరు ఆందోళన చెందొద్దని రష్మిక అభిమానులను ఉద్దేశించి తన పోస్టులో పేర్కొన్నారు.